ఎవరికైతే యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, సరిగ్గా రావట్లేదనో, లేదంటే ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, రాళ్ళు ఉంటాయో, ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అందుకే యునాని మెడిసిన్లో దీన్ని ఇన్ఫ్లమేషన్ గురించి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే యునాని మెడిసిన్లో నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. అండ్ నెక్స్ట్ పైనాపిల్ దీనిలో ఇంకా చూస్తే కనుక మనము ఎవరికైతే ఇల్తిహాబ్ అంటే ఇన్ఫ్లమేషన్ ఏదైతే అంటారో, ఈ ఇన్ఫ్లమేషన్ అంటే అది ఆ ఇన్ఫ్లమేషన్ ఒకవేళ మీకు జాయింట్స్లో ఉంటే కనుక ఆర్థరైటిస్ అంటారు, హైపోథైరాయిడిజంతో కలుపుకొని ఉన్న ఒబెసిటీతో కలుపుకొని ఉన్న వీటిని గౌట్ అంటారు, లేదంటే కనుక జలుబులు దగ్గులు మాటిమాటికి వచ్చేది ఏదైతే ఉందో దాన్ని సైనోసైటిస్ అంటారు. అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఫారెంజైటిస్, లారింజైటిస్, ఐటిస్ అంటేనే దాని మీనింగ్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్కి యునాని మెడిసిన్లో మేము ఇచ్చిన వర్డ్ ఏంటంటే ఇల్తిహాబ్. ఈ ఇల్తిహాబ్ ఏదైతే ఉందో దాన్ని అంటే ఇన్ఫ్లమేషన్ని ఇప్పుడు అందరూ ఇన్ఫ్లమేషన్ గురించి తెలుసుకొని దాని గురించి వర్కౌట్ చేస్తున్నారు, కానీ ఇన్ఫ్లమేషన్ గురించి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే యునాని మెడిసిన్లో దానిపైన పెద్ద పెద్ద గ్రంథాలు కూడా రాశారు. అండ్ దానిపైననే మొత్తం మన యునాని మెడిసిన్ యొక్క ట్రీట్మెంట్ కూడా కొంత పార్ట్ దానిపైన కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. సో అలాంటి ఇన్ఫ్లమేషన్స్ అన్నిట్లలో కూడాను పైనాపిల్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఆ తర్వాత డీటాక్సిఫికేషన్ అంటే తన్ఖియాయే మద్దా అంటే బాడీ లోపల ఎంతైతే మార్బిడ్ మెటీరియల్ ఉంటుందో లేదంటే డిసీజ్ కాజింగ్ ఇది ఉంటుందో దాన్ని బాడీలోంచి బయటికి పంపించేయడంలో పైనాపిల్ని మించింది లేదు. అండ్ అది కూడా ఎలా? త్రూ డయూరిటిక్ ఎఫెక్ట్ అంటే ముఖ్యంగా కిడ్నీస్ అండ్ బ్లాడర్ ఫంక్షన్స్ అంటే యూరినరీ బ్లాడర్ అంటే అందరూ గాల్ బ్లాడర్ కూడా అనుకుంటుంటారు, కాదు, యూరినరీ బ్లాడర్ అండ్ కిడ్నీస్కి సంబంధించిన ఏవైతే వ్యాధులు ఉంటాయో వాటిల్లో కూడాను పైనాపిల్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. అండ్ ఇంకోటి ఏంటంటే డయూరిటిక్ అంటే యూరిన్ బాగా ఎక్కువ తీసుకొస్తూ వల్ల ఎవరికైతే యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, సరిగ్గా రావట్లేదనో, లేదంటే ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, రాళ్ళు ఉంటాయో వాళ్ళందరూ కూడాను పైనాపిల్ చాలా ఎక్కువగా తీసుకోవాలి. అలాగే హబ్స్ అంటే కాన్స్టిపేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి దీనిలో డైట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా చక్కగా రిలీవ్ చేస్తుంది. అలాగే వర్మిఫ్యూజ్ అంటే దాఫే దీదాన్ అంటే ఇంటెస్టినల్ వామ్స్ ఎవరికైతే ఉంటాయో, అంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎవరికైతే ఇంటెస్టినల్ వామ్స్ ఉంటాయో వాళ్ళకి కనుక మీరు ఈ పైనాపిల్ ఎక్కువగా తినిపిస్తే కనుక ఆ వామ్స్ని కూడా ఇది చంపేయడం చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే నాజియా, వామిటింగు, మోషన్ సిక్నెస్ అంటే ఎక్కడికైనా బయటికి కదులుతున్నారు అంటే కనుక ఎలా అంటే ఈ బస్సెస్లో ఎవరైతే ముఖ్యంగా ట్రావెల్ చేస్తూ ఉంటారో బస్ ఎక్కితే చాలు వామిటింగ్ అవుతుంది మాకు అని ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళు ఏం చేయాలి అంటే చిన్న బాక్స్లో ఈ పైనాపిల్ పీసెస్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి మీరు టూత్ పిక్తో ఒక్కొక్కటి తీసి నోట్లో పెట్టుకొని కనుక ఆ జర్నీలో కనుక వాళ్ళు వెళ్ళినట్టయితే కనుక ఆ మోషన్ సిక్నెస్, ఆ వామిటింగ్, ఆ నాజియా అవన్నీ కూడాను తగ్గుతూ ఉంటాయన్నమాట. సో అలా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ గిజాయే మేదా అంటే ఈ మేదా అంటే స్టమక్ ఏదైతే ఉంటుందో ఆ స్టమక్ని ఇంప్రూవ్ చేయడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే ఇది ఏంటంటే ఓరల్ అండ్ డెంటల్ హెల్త్ కూడా ఇది చాలా మంచి మనకి ఫుడ్ అండ్ డైటే కాకుండా మెడిసినల్ వాల్యూ కూడా ఉందన్నమాట. ముఖ్యంగా పళ్ళకి ఎవరికైతే పచ్చగా తర్వాత నల్లగా ప్లేక్స్ వస్తుంటాయో లేదంటే కనుక మనకి గమ్స్కి పైన ప్లేక్స్ రావడము లేకుంటే పళ్ళకి మధ్యలో ఏదైతే ఉంటుందో వీటిలన్నిటినీ కూడాను క్లియర్ ఆఫ్ చేయడానికి కూడా పైనాపిల్ పండు డైరెక్ట్గా తిన్న వాళ్ళకు కూడా ఓరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇంకెంతకన్నా ఏం కావాలి? కేవలం పండు స్లైస్ తింటుంటే కనుక కేవలం ఆరోగ్యమే కాదు, మీకున్న పళ్ళు ఏవైతే సరిగ్గా తోమరో లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని కూడాను మౌత్ యొక్క దీన్ని కూడాను అంతా కూడాను క్లియర్ ఆఫ్ చేస్తుంది అంటే కనుక డెఫినెట్గా జ్యూస్ కన్నా మనం ఎక్కువగా పండే ప్రిఫర్ చేయాలి. కాకపోతే ఎవరికైతే అపెండిక్స్ తీయేస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే బ్యాడ్ లక్, వాళ్ళు కేవలం జ్యూసెస్ తాగాలి, కానీ అదర్వైజ్ పండు తీసుకోవచ్చు. రెస్పిరేటరీ డిజార్డర్స్లో కూడాను ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఎవరికైతే మాటికి జలుబులు, దగ్గులు, జ్వరాలు, బ్రాంకైటిస్ ప్రాబ్లము, ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరు ఏమనుకుంటుంటారంటే పైనాపిల్ తినడం వల్ల అది ట్రిగర్ అయింది అనుకుంటారు. నో, పైనాపిల్ తినడం వల్ల అది ట్రిగర్ అవ్వదు. పైనాపిల్ ఓవర్ డోసెస్గా పుల్లగా తీసుకున్నందువల్ల ఏమన్నా 1-2 సార్లు ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటుంది, కానీ
బట్ యాక్చువల్గా పైనాపిల్తో రాదు అది. సో డైల్యూట్ చేసి పైనాపిల్ తీసుకోండి, మీకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ అవుతుంది. లంగ్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, అది థ్రోట్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో బీవేర్. బ్లడ్ వెజల్స్ని, హార్ట్ని, దాన్ని హల్బ్ అంటాం మేము, బ్లడ్ క్లాటింగ్ అవ్వకుండా చాలా చక్కగా సరఫరా అవ్వాలి అంటే బ్లడ్ అన్నది, దానికి కూడా పైనాపిల్ జ్యూసు, పైనాపిల్ అన్నది ది బెస్ట్. ఎక్కడెక్కడ బాడీలో స్టోన్స్ ఉంటాయో, అది బ్లడ్ క్లాట్స్ కావచ్చు, లేదంటే కిడ్నీలో స్టోన్స్ కావచ్చు, ఇతరత్ర బాడీలో ఎక్కడైనా బ్లడ్ వెజల్స్లో స్టోన్స్ కావచ్చు, వీటిలన్నిటినీ కూడాను ఓపెన్ అప్ చేయడంలో, దాన్ని బ్రేక్ చేయడంలో పైనాపిల్ జ్యూస్ యొక్క పాత్ర దానికే సాటేది. అలా ఆ తర్వాత నెక్స్ట్ చూస్తే కనుక ముఖవియ దిమాగ్ అంటే ఏంటంటే బ్రెయిన్కి ది బెస్ట్ పవర్ ఇస్తుందన్నమాట. మెమరీ లాస్ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే మెలాన్కోలీ అంటే బాగా హిస్టీరియా లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి, లేదంటే కనుక చాలా ఎక్కువగా అలసిపోయే వాళ్ళు, బ్రెయిన్ బాగా అలసిపోతున్న వాళ్ళకి, ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా సిస్టమ్ ముందర కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వారానికి కనీసం 3-4 సార్లు అయినా సరే, రేడియేషన్తో వర్క్ చేసే వాళ్ళు కూడా కంపల్సరీ, ముఖ్యంగా మీడియా మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ పైనాపిల్ జ్యూస్ అన్నది మస్ట్ అండ్ షుడ్గా తాగడం అలవాటు చేసుకోండి. ఓకే. అంతేకాకుండా నెక్స్ట్ ఏంటంటే వీటి లీవ్స్ అండ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లీవ్స్ని, రూట్స్ని డయాబెటిక్ పేషెంట్స్ కనుక బాయిల్ చేసుకొని తాగినట్టయితే కనుక అది కూడా చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటాయి. డయాబెటీస్ని కంట్రోల్ చేయడంలో కూడా చాలా మంచి పాత్ర వహిస్తుంది. ఫ్రూట్ కూడా జ్యూస్ ఏదైతే ఉందో అది కూడా తీసుకోవచ్చు, కాకపోతే విత్ లిటిల్ క్వాంటిటీ. తర్వాత మనం నెక్స్ట్ చూసినట్టయితే కనుక రూట్ డికాక్షన్ ఏదైతే ఉందో అది ఇస్హాల్ అంటే డయేరియాలో కూడా యూజ్ చేస్తారు దీన్ని బాగా. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక పైనాపిల్ అనేది ఏదైతే ఉందో అది మనం అంతా చూసిందే కదా, యాంథెల్మెంటిక్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం, అంటే వామ్స్ ఏవైతే ఉంటాయో బాడీలో అవన్నీ తీసేస్తుంది. అలాగే ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అందుకే యునాని మెడిసిన్లో దీన్ని పెయిన్కి కూడా యూజ్ చేస్తారు. ఎవరికైతే బాగా బాడీలో పెయిన్స్ ఉంటాయో, బ్యాక్ పెయిన్, తర్వాత కడుపులో నొప్పి ఇలాంటివి ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఇది కనుక తీసుకున్నట్టయితే కనుక పైనాపిల్ జ్యూస్ రెగ్యులర్గా, ఆ పెయిన్ కూడా స్లోగా సబ్సైడ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. సో అలాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్లో కూడా మేము ఈ పైనాపిల్ అన్నది యూజ్ చేస్తుంటాం. దాన్ని ఇలాజ్ విత్ తద్బీర్ అంటాం మేము. అంటే కొన్ని వూండ్ ఏవైతే మాకు కంప్లీట్గా దాన్ని హీల్ చేయడానికి ఈ కొన్ని పేస్ట్లు ఏవైతే ఉంటాయో, మేము ఏదైతే మర్హములను ప్రిపేర్ చేస్తుంటామో అలాంటి ఫ్రెష్ మర్హమ్స్లో పైనాపిల్ కూడా కొన్నిసార్లు మేము యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా పైనాపిల్ కనుక చూసుకున్నట్టయితే కనుక మనకు డైజెస్టివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, డిటాక్సిఫై, తర్వాత న్యూట్రిటివ్ ప్రాపర్టీస్, తర్వాత హ్యూమోరల్ బ్యాలెన్స్ అంటే ఏతదాలే అఖ్లాత్ అంటే ఏంటంటే బాడీలో 4 హ్యూమర్స్ ఉంటాయి. ఆ 4 హ్యూమర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ డిఫరెన్స్ వస్తేనే డిసీజెస్ వస్తాయి అన్న యునానిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ 4 హ్యూమర్స్ని ఏతదాల్ అంటే దాన్ని మీడియంగా, మధ్యస్థంగా, అటు ఎక్కువ కాకుండా అటు తక్కువ కాకుండా నార్మల్సీలో మెయింటైన్ చేసే ఒక గొప్ప ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం చేయడంలో ఈ పైనాపిల్ యొక్క పాత్ర ఎంతో ఉందన్నమాట. అందుకని ఎవరైతే డిసీజెస్ రాకుండా ఉండాలి అని అనుకుంటారో వాళ్ళు పైనాపిల్ చక్కగా తీసుకోండి, మీ డైట్లో మంచిగా చక్కగా ఆరోగ్యంగా ఉండండి. ఇలా మన పైనాపిల్తో మన సాగా ఏదైతే ఉందో మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.